వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే నా వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఫస్ట్ నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో నా పేరు మౌనిషా, నేను నర్సింగ్ హైదరాబాద్లో చేశాను. సో నర్సింగ్ అక్కడ చేసి ఇక్కడ జాబ్ తెచ్చుకున్నాను. ఇట్ టుక్ టూ లాంగ్ టైం, బట్ స్టిల్ ఐ రీచ్ మై గోల్. నాకు ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలన్నది ఒక డ్రీమ్. అంటే నేను నర్స్ అలా అని కాదు, నాకు ఫారెన్ వెళ్ళడం అంటే ఇష్టం. సో నాకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను వచ్చాను. సో స్టార్టింగ్ మీకు నేను ఎలా వచ్చాను, ఎంతవరకు చదివాను, ఏమేమి చదివాను, ఎంత ఖర్చు అయింది, ఎవరు హెల్ప్ చేశారు, ఎన్ని డేస్ పట్టింది, ఈ ప్రాసెస్ ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా నేను నర్సింగ్ చేసిన, కానీ నేను డిగ్రీ కాదు, ఐఎమ్ డిప్లొమా, లైక్ జనరల్ నర్సింగ్. అది నేను జనరల్ నర్సింగ్ 3.5 years చేసి, ఆ తర్వాత ఒక 1 year పర్టికులర్ కాన్స్టెంట్ హాస్పిటల్లో వర్క్ చేసి ఆ సర్టిఫికెట్ తీసుకొని నేను ఫారెన్కి ట్రై చేసిన అనమాట. సో రైట్ నో ఐఎమ్ ఇన్ జర్మనీ. సో నేను ఫైనల్గా జర్మనీకి అయితే వచ్చేసిన, డ్యూటీకి జాయిన్ కాలేదు, ఇంకొక 5 days టైం ఉంది. అంతలోపలి నాకు తెలిసిన, అంటే నేను చేసిన ప్రాసెస్ వచ్చే వాళ్ళకి, ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నేను జిఎన్ఎం నర్సింగ్ కంప్లీట్ చేశాను 2021, అండ్ దట్స్ ఇన్ హైదరాబాద్. సో ఆ కంప్లీట్ చేసిన తర్వాత నేను చాలా కంట్రీస్కి ట్రై చేశాను, లైక్ యుఎస్ఏ, కెనడా, యూకే. బట్ నాది జిఎన్ఎం బేస్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా one thing, I can't go without any English exam. Another thing, I am based on GNM, అంటే నాది డిప్లొమా, ఇట్స్ నాట్ డిగ్రీ. సో డిగ్రీ చేయలేదు కాబట్టి నాకు అంత ఆపర్చునిటీ లేదు. సో అసలు మరి జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నావు, జర్మనీకి ఎంత ఖర్చు అయింది, ఆ విషయానికి వస్తే, కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ కెనడా, యూకే అండ్ యుఎస్ఏ, జర్మనీ ఈజ్ ద చీపెస్ట్ వన్. చీపెస్ట్ అంటే చీపెస్ట్, అది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ 21 నుంచి 24 దాకా 3 years ఎక్స్పీరియన్స్ నర్సింగ్ది. బట్ నేను పెట్టింది 1 year, ఫ్రెషర్గానే పెట్టినాను, బికాజ్ నేను పాస్ట్ 2 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ జర్మనీ. సో అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మా ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ లేదు, బికాజ్ జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ కాదు మేనేజ్ చేయడానికి, ఖచ్చితంగా జర్మన్ మాట్లాడాలి అని తెలిసిన ధైర్యం చేసుకొని ట్రై చేద్దాం, పోయేదేముంది అని నేను 2 years బ్యాక్, లైక్ 2022 July 16th జర్మన్ దాంట్లో జాయిన్ అయ్యాను. సో నాకు కాస్ట్ విషయానికి వస్తే, ఐ పేడ్ అరౌండ్ 1 lakh టు ఏ కన్సల్టెన్సీ. సో అది ఏ కన్సల్టెన్సీ అంటే 2coms కన్సల్టెన్సీ నమ్మొచ్చా అంటే నేను కూడా నమ్మలేదు ఫస్ట్. బేస్డ్ ఆన్, సరే మనకు పోయేది ఎక్కువ ఏం లేదు కదా, ట్రై చేస్తే మనకు శాలరీ అయితే వస్తుంది కదా అన్న బేస్తోని నేను అలా జాయిన్ అయ్యి అలా లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో మేము నర్సెస్ కాబట్టి, వర్క్ వీసా కాబట్టి, వీ నీడ్ టు హ్యావ్ B2 సర్టిఫికేట్ అబోవ్ 60% ఉంటేనే మనకి జర్మన్కి రావడానికి లీగల్ రైట్స్ ఉంటాయన్నమాట. సో మనం B2, ఐ మీన్ A1, A2, B1, B2. సో మనం A2లో ఉన్నప్పుడే మా కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో ఒక హాస్పిటల్కి సెలెక్ట్ అయ్యాము. ఆ హాస్పిటల్కి పర్టికులర్గా ఏమేం సర్టిఫికేట్స్, ఎంత లెవెల్ వరకు కావాలో మనం ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయాలి. లైక్ కొన్ని హాస్పిటల్స్, కొన్ని హోమ్ కేర్స్ దే లాస్ట్ ఓన్లీ B1, కాకపోతే కొన్ని పెద్ద హాస్పిటల్స్ మాత్రం B2.